నా చిన్నతనంలో చెడ్డ మాటలు పలుకురాదు కదా, మంచి పనులు తలపెట్టాలి, గట్టి మేల్ అదే చేపట్టబోయి, ఇలా కొన్ని స్లోగన్స్ ఉండేవి. అందులో భాగంగానే నా చిన్నతనంలో, మరి మీకు ఇప్పుడు చదువుకునే పిల్లలకు ఉన్నాయో లేవో నాకు తెలియదు, అందులో భాగంగానే ఒక స్లోగన్ ఏంటంటే జీవహింస చేయరాదు. విన్నరా ఎప్పుడైనా ఈ పదాన్ని? జీవహింస చేయరాదు, జీవహింస చేస్తే అది మహా పాపం అని పరిగణించేవాళ్ళు. సో ఈరోజు ఆ ఒక్క సెంటెన్స్ గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ముఖ్యంగా మన భారతదేశంలో మతోన్మాద హత్యలు ఎక్కువగా దేని పేరట జరుగుతున్నాయంటే జీవహింస. ఈరోజు మతం పేరట ఎక్కువ హత్యలు, ఎక్కువ మర్డర్లు, ఎక్కువ నేరాలు దేని పేరున జరుగుతున్నాయంటే ఈ జీవహింసే. అసలు జీవహింస అంటే ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, దీనివల్ల ఇంత నష్టం ఎందుకు వాటిల్లుతుంది అనేది మనం ఆలోచించాలి. జీవహింస అంటే అర్థం ఏంటంటే సాటి తోటి జీవిని మనం బాధించకూడదు, హింసించకూడదు, చంపేయకూడదు. అర్థమైంది నా భాష? జీవహింస అంటే ఏంటి? సాటి తోటి జీవిని హింసించకూడదు, బాధించకూడదు, చంపేయకూడదు, ఏ హాని వాటికి తలపెట్టకూడదు. అది మహాపాపం. ఒకవేళ అలా బాధపడితే వచ్చే జన్మలో మనిషి పందిగానైనా పుడతాడు. జీవహింస చేసినోడు ఏమవుతాడంటే వచ్చే జన్మలో కుక్కగానైనా పుడతాడు, గాడిదగానైనా పుడతాడు, నక్కగానైనా పుడతాడంటే ఒక హీనమైన జంతువుగా మనిషి పుడతాడు. ఎందుకంటే అది మహా పాపం అని. ఈరోజు ఈ మధ్యకాలంలో పిఠాపురం, మరి మీకు తెలుసో లేదో నాకు తెలీదు, ఒక పాడి ఆవుని తీసుకెళ్తున్నాడు ఒక రైతు. తీసుకెళ్తుంటే కొంతమంది మతోన్మాదులు ఆపేశారు. ఆపి ఎంక్వైరీ చేశారు. ఆయన మొత్తుకుంటున్నాడు ఒక దళితుడు, అయ్యా దీన్ని మేము కొనుక్కుంది మేపుకోవడానికి కానీ కపేళకు లేదంటే కోతకు తీసుకెళ్ళడానికి కాదు అని చెబుతున్నా కూడా కొట్టి 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 రోడ్డు మీద కొట్టి చంపేశారు. మీకు అర్థమైంది నా భాష? అంటే ఒక ఆవు కోసం మనిషిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఎందుకు చంపాడు ఈ ఆవు కోసం మనిషిని ఎందుకు చంపేశారు ఈ గ్రూపు అని అంటే, ఆవుని చంపకూడదు, ఆవుని ఏం చేయకూడదు? చంపకూడదు. ఎందుకంటే ఎందుకురా బాబు చంపకూడదంటే అది గోమాత. ఏంటంటే ఆవు చెప్పండి? గోమాత, అంతే కదా. మరి ఎద్దు ఏమవుద్ది? మరి ఆవు మాత అండి, లేడీ కదా, ఫీమేల్ కదా. మరి ఎద్దు ఏమవుతుంది? మరి ఎద్దు తండ్రి అని అంటారా? ఎద్దు మేలు కదా, మరి దాని గురించి ఏం మాట్లాడరు. గో ఒక్కటే మాత అయింది, మరి ఎద్దుకేమైంది నీకు? సో ఒక ఆవుని తను ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలుసుకొనకుండా నిష్కారణంగా ఆవు కోసం మనిషిని చంపేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గోవు అనేది ఒక దేవతా స్వరూపం, దాన్ని హింసించకూడదు, దాన్ని చంపేయకూడదు, దాని మాంసం తినకూడదు, అలా చేయడం మహా పాపం. అర్థమవుతుందన్న భాష? అంటే గోవును చంపుతున్నారన్న నెపంతో ఎవరిని చంపుతున్నారు చెప్పండి? ఇప్పుడు మనిషిని వాడు గోవుని చంపడం జీవహింస అయితే, నువ్వు సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుని స్వరూపం కలిగి ఉన్న మానవుని చంపేస్తున్నావే, మరి నువ్వు చేసిందేంటి? ఈ మధ్యకాలంలో ఈ ఉన్మాదం పేరుతో ఎక్కువగా పెరిగిపోయింది, పెంచిపోయింది. ఢిల్లీలో 9 మంది ముస్లిం సోదరుల్ని ఒకే రోజు 12 గంటల పాటు 9 మంది సోదరుల్ని జై శ్రీరామ్ అన్న పదం అనలేదని పబ్లిక్లో కొట్టి 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 చంపేశారు. అతనేమైనా జీవహింస చేశాడా? ముస్లింలు అనగానే వాళ్ళు గోమాంసం తినేవాళ్ళు, వీళ్ళు ఫిక్స్ అయిపోయారు వారు జీవహింస చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు మన సనాతన ధర్మమై ఉన్న భారతదేశంలో వీళ్ళు వినడానికి వీళ్ళు
లేదు, వీళ్ళని చంపేయాలి. జీవహింస చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? చంపేయాలి. కొట్టి చంపేశారు. ఈ విధంగా చాలానే జరుగుతున్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు. ఒకవేళ అదే మనం అనుకుంటే, ఏమండి ఈ మధ్య దాసు గారు కూడా చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉన్నారు. కూని తింటారు, అది తింటారు, ఇది తింటారు, క్రిస్టియన్స్ కుక్కలు తింటారు, పాములు తింటారు, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. తినేవాళ్ళు ఉన్నారు, తినొచ్చు. తినేవాళ్ళు క్రైస్తవులు, చైనాలో ఉన్న క్రైస్తవులు పాములు తినేవాళ్ళు ఉన్నారు, కప్పలు తినేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ దాకా అక్కర్లేదు. నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతే మీరు మణిపూర్, నాగాల్యాండ్, ఇంపాల్, భూపాల్, ఏమండి ఈ ప్రాంతాల్లో ఉన్న నార్త్ ఈస్ట్ వాళ్ళు మనకి ఇక్కడ జిఎస్ఎల్లో కూడా కనపడుతూ ఉంటారు వాళ్ళు కదా. మణిపూర్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు స్టూడెంట్స్ ఇక్కడ. వాళ్ళు కుక్క మాంసం, మనం మేక మాంసం తిన్నట్టే తింటారు వాళ్ళు. వాళ్ళకి అది అలవాటు, ఆ ప్రాంతానికి అది అలవాటు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ఫుడ్ తింటారండి. మరి జీవహింస చేయరాదు అని జీవహింస పేరుతో మతాన్ని అడ్డు పెట్టుకొని మారణ హోమం సృష్టిస్తున్న మతోన్మాదులకి ఈరోజు మంచి పాఠం. మీరు కూడా బాగా అర్థం చేసుకోండి. రకరకాల ఆహార అలవాట్లు కలిగిన వాళ్ళు రకరకాల ఆహారాన్ని తింటారు. ఇప్పుడు మనం సరే జీవహింస చేయరాదా అంటున్నావు, బాగానే ఉంది. నాగుల చవితి వచ్చింది అనుకోండి, పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తాం. పాయింట్ నోటీస్ చేయాలి మీరు, ప్రతిదీ అన్నీ నోటీస్ చేసుకోవాలి. మరి అదే తాసుపాము, అదే నాగుపాము ఇంట్లోకి వచ్చి ఎందుకు చంపేస్తాం? దాన్ని కూడా శుభ్రంగా మంచం మీద కూర్చోబెట్టి పాలు పట్టించవచ్చు కదా. అంటే నాగుల చవితి రోజు వచ్చేసరికి పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నావు, ఇంట్లోకి వస్తే చంపేస్తున్నావు. మరి నువ్వు చేసేదేంటి? జీవహింస కాదా? ఎక్కడ దాకా? ఎందుకంటే వినాయక చవితి చేసేటువంటి సోదరులు ఎంతోమంది ఉన్నారు, వారి భక్తి భావాలు వేరు. మరి ఏనుగుని చంపేశారు. ఈ తలకాయ ఎలాగొచ్చిందా ఈ బాబు కంటే? ఏనుగుని చంపేశారు. మరి ఏనుగుని చంపేయడం జీవహింస కాదా? మీరే మాట్లాడాలి. ఏనుగుని చంపడం జీవహింస కాదా? అంత పెద్ద ఆకారం ఉన్న ఆ వ్యక్తి మీద లేదా ఆ వ్యక్తి క్రింద ఎవరు వాహనదారుడు? ఎవరండి? అంత పెద్ద బరువుని ఎలుగు మోస్తుందా? మీరు చెప్పండి. అది హింస కాదా? బాధించడం కాదా? ఇది ఈ బాబు ఉన్నాడు, విక్కీ, ఏం పేరు? విక్కీ కదా. ఆ అబ్బాయి మీద నేను కూర్చుంటే మోస్తాడా? మోయగలడు. అది హింస కాదా? మరి మీరు చేసేదేంటి? జీవహింస పేరుతోనేమో అందరం చంపేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళేమో సాక్షాత్తు మనుషులను జీవహింస పేరుతో చంపేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ జీవహింసకి పురుడు పోసింది మీరేనయ్యా. దేవుడు సృష్టిలో ప్రతీది మనిషి కోసం ఇచ్చాడు. మళ్ళీ డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నాను నేను, అన్నిటికంటే సుపీరియర్ మానవుడు. ప్రతిదానిని సుపీరియర్ అయిన ఉన్నతమైన స్థితిలో ఉన్న, ఏలుబడి స్థాయిలో ఉన్న, ఏలికగా ఉన్న మనిషికి లోపరిచాడు. ఎందుకంటే చంపుకొని తినమండరా నాయన. సృష్టిలో ఉన్న ప్రతీది కూడా మనకు సేవ చేయడానికి, మన ఆకలి తీర్చడానికి దేవుడు పెట్టింది. అది జీవహింస కాదు. సాటి మనిషిని చంపడం జీవహింస. జీవహింసకి అర్థం తెలియదండి చాలామందికి. ఏది జీవహింస, ఏది మహాపాపం అనేది ఇప్పుడు తెలిసిపోద్ది ప్రియులారా మీకు. ఈరోజు సతీ సహగమనం, చచ్చినోడు ముసలోడు ఎలాగో చచ్చాడు. అసలు దీనికి ముందు స్టోరీ ఏంటో తెలుసా? బాల్య వివాహం. అసలు పెళ్ళంటే తెలియని పిల్లకి పెళ్లి చేయడం జీవహింస కాదా? పెళ్ళంటేనే తెలియదు, ఆ పిల్ల మెచ్యూరే అవ్వలేదు. ఇంకా మెచ్యూర్ అవని ఒక అబల్ని 9 ఏళ్ళు 6 ఏళ్ల పాపం తీసుకెళ్ళి రేపు మాప చచ్చి ముసలోడికి పెళ్లి చేస్తున్నారే. మరి ఆ పిల్లని మీరు చేసింది జీవహింస కాదా? అది సనాతన ధర్మం అంటారా? అది మహాధర్మం అంటారా? ఆ పిల్లని హింసించడం కదా, ఆ జీవిని హింసించడం కదా. చిన్న బిడ్డని అయిపోయింది, చచ్చిపోయాడు, ముందే చచ్చిపోతాడు కదా, వయసు అయిపోయింది కదా. మరి ఏం చేయాలి? పోతే పోయేళ్ళే ముసలోడు అని చెప్పేసి ఏమైనా సైలెంట్గా ఉంటారా? బ్రతికున్న ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? చచ్చిపోయి కట్టెల మీద కాలుతున్నా ఆ శవం మీద బోర్లో పడుకోబెట్టి బతుకున్న పాపను కూడా కాలుస్తున్నారే. ఇది జీవహింస కాదా? దీనికోసం ఎన్ని పోరాటాలు చేశారండి, సంస్కరణ, ఉద్ధరణ కోసం.
రిఫర్మేషన్ తీసుకురావడం కోసం సంస్కరణోద్ధరులు ఎంతోమంది పాటుపడ్డారు ప్రియులరా. దాన్ని తీసేయడానికి, మన భారతదేశంలో పుట్టిన ఈ నీచమైన చర్యను తీసేయడానికి ఏమండి పాశ్చాత్య దేశాల వాళ్ళు పూనుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మన భారతదేశంలో ఉన్న ఒక పూలే కానివ్వండి, ఏమండి ఎంతోమందికి, ఒక అంబేద్కర్ కానివ్వండి, ఒక ఇన్స్పిరేషన్గా మిగిలింది క్రిస్టియన్స్ అండి. వాళ్ళల్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది ఎవరో తెలుసా? విలియం కేరీ. ఒక్కసారి దయచేసి ఈ వీడియో చూడండి. జీవహింస జీవహింస అని చెబుతున్న వీళ్ళు అసలు జీవహింసకు పురుడు పోసిన వాళ్ళు ఎవరో, ఏది జీవహింస అని చెప్తుందో ఒకసారి చూడండి దయచేసి. ఈ వీడియో ఒక్కసారి చూడండి. నాన్న లైట్లు కట్టేయండి దయచేసి. చూశారు కదండి, బ్రతికున్న ఒక పసిగుడ్డుని, బ్రతికున్న ఒక అబల్ని కళ్ళ ముందే సితి మీద పెట్టి కాల్చి చంపేశారే. ఇది ఏ ధర్మం ఒప్పుకుంటుందండి? దేవుడు తినడానికి ఇచ్చిన, లైట్లు వేయకుండా, దేవుడు తినడానికి ఇచ్చిన ఆహార పదార్థాలన్నింటినేమో చంపుకు తింటుంటేనేమో జీవహింస అంటున్నారు. నరహత్య చెయ్యొద్దు, చాటి మనిషిని చంపొద్దు అని చెప్పిన దేవుని ఆజ్ఞను మాత్రం ధిక్కరిస్తూ ఉన్నారు. బైబిల్కి ఎంత అగెయినిస్ట్గా ఉంది సమాజం, మీరు ఆలోచించండి ప్రియులరా. మొన్న మద్రాసులో ఒక మారుమూల జిల్లాలో ఒక దళితుడు బుల్లెట్ బండి కొనుక్కొని, ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటారు కదా, ఊర్లో బుల్లెట్ బండి మీద వెళుతున్నాడని అగ్ర కులస్తులు 2 చేతులు జబ్బల వరకు నరికేశారంట. జబ్బల వరకు. అంటే దళితుడు బుల్లెట్ దోలకూడదా? సాటి మనిషి బుల్లెట్ దోలకూడదా? అంటే డబ్బున్న నువ్వే బుల్లెట్ తోలాలా? ఎక్కువ కులం అయితేనే బుల్లెట్ తోలాలి, తక్కువ కులస్తుడు బుల్లెట్ తోలటానికి అర్హుడు కాదా? బుల్లెట్ తోలితే చంపేస్తావా? నీలాంటి మనిషే కదా వాడు. ఆలోచించండి. ఏదైనా నేత్రదానం కానీ, చచ్చిపోయే ముందు నేత్రదానం కానీ, అవయవదానాలు, హార్ట్ కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, దానం చేస్తే ఇదిగో దానకర్ణుడు, ఏమండి దాన వేర సోర కర్ణ, అద్భుతంగా అవయవ దానాలు చేసి చచ్చిపోయిన మహనీయుడు అవయవ దానకర్త అంటారు వాడిని. అప్పుడు ఎందుకు కులం గుర్తుకు రాదు నీకు? అవయవాలు దానం చేసినప్పుడేమో దానకర్ణుడు అంటారు, కులం గుర్తుకు రాదు. కానీ బుల్లెట్ బండి మీద తిరిగేసరికి మాత్రం వీడు నిమ్న జాతీయుడు, బలహీన వర్గానికి చెందిన కులస్తుడు, వీడు అంటరాని వాడు, వీడు దళితుడు, వీడు మన ముందు బండ్లు వేసుకొని తోలడానికి తిరగడానికి లేదు, లుంగి ఎగ్గట్టి నడవడానికి లేదు, తువాల భుజాన్ని వేసుకొని తిరగడానికి లేదు, ముడ్డుకి చేప, మూతికి చేప అంటే చేప కాదండోయ్, ఏటది చాట, ఆ తర్వాత మూతికి ముంత, కళ్ళు దించుకొనే నడవాల, తల మారెత్తి నడవకూడదు, చేతులు కట్టుకొనే నడవాలి, అగ్రకులస్తుల బావుల దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఇవి ఏవి చేసినా కూడా వాళ్ళు చంపుటకు చంపబడుటకు అర్హులు. ఎంత నీచమైన సంస్కృతి ఒక్కసారి ఆలోచించండి. చూడండి, రెండు చేతులు నరికి పడేశారండి. మరి ఇది జీవహింస కాదా? 21 సంవత్సరాల బిడ్డని 2 చేతులు నరికేయడం జీవహింస కాదా? కుర్రాని యొక్క చేతులు నరికేస్తారు సార్. ఇప్పుడు నేషనల్ వైడ్ గా కూడా వైరల్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా చేస్తారా అని చెప్పేసి కొంతమంది షాక్ అయిపోతున్నారు. మరి ఈ ఘటనలో ఏం జరిగింది, ఎందుకు చేతులు నరికేస్తారు, మరి చట్టాలు దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, మీరేం చెప్తారు సార్? ఇప్పటికి కూడా మన దేశంలో అంటరానితనం కావచ్చు, దళితుల మీద దాడులు కావచ్చు, రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సోకాల్డ్ హానర్ కిల్లింగ్స్ పేరుతో కుల ఉన్మాద హత్యలు కూడా ఎక్కడో చోట జరుగుతుంది. నిన్న కూడా ఒక కూతుర్ని తండ్రి సోదరులు కలిపి దారుణంగా చంపేశారు. గొంతు పిసికి సోదరులు ఇద్దరు గొంతు పిసికి. చాలండి. అంటే తండ్రి కొడుకు ఎందుకు చంపేశారు మళ్ళీ అమ్మాయిని అంటే, తక్కువ కులాల్లోని చేసుకుంది, మాది ఎక్కువ కులం కదా అని చెప్పేసి పీక పిసికి చంపేశారంట. మరి ఇది జీవహింస కాదా? ఒకసారి ఆలోచించండి. కలకత్తాలో డాక్టరు, ట్రైనీ డాక్టరు, ఇంకొక 2-3 నెలల్లో ట్రైనింగ్ అయిపోతుంది, వివాహానికి సిద్ధపడుతుంది. ఇప్పటికి మీరు ఆలోచించండి, అమ్మాయిని అంత బ్రూటల్గా రేప్ చేసి చంపేసి పొడి చేసినా కూడా
కాళ్ళు విరిచేసి మాన ప్రాణాలు తీసేసినా కూడా నేటికి పట్టించుకోలేదో కలకత్తా ప్రభుత్వం. మరి ఇది జీవహింస కాదా? ఢిల్లీ నడి రోడ్లో ఈరోజు దిశా చట్టం రావడానికి మూలాలేటి? ఒక వెటర్నరీ డాక్టర్ని ఢిల్లీలో నలుగురు కలిసి గ్యాంగ్ రేపు, నిన్న మొన్న ఆ నంద్యాల పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి చిన్న పాపను రేపు చేశారు. చిన్న పాపని కొంచెం సేపు ఏమో నదిలో ఉంటుందంటారు, కొంచెం సేపు ఏమో కాళ్ళు కట్టేసి కాళ్ళ పడేసామంటారు, కొంచెం సేపు ఏమో ఎక్కడో పాతేసామంటారు, కొంచెంసేపు ఏమో క్షుద్ర పూజలకు వాడేసామంటారు. చివరాఖరికి ఆ డెడ్ బాడీ ఎక్కడుంది ఎప్పటికీ తేలేదు. మరి ఎన్ని జీవహింసలు కాదా? ఒకసారి ఆలోచించండి. మణిపూర్లో ఏకంగా దేవుని పిల్లలను, ముఖ్యంగా అబలలు ఆడపిల్లల్ని బట్టలు తీసేసి నగ్నంగా ఊరేగించి చంపేశారే, మరి అది జీవహింస కాదా? ఏదయ్యా జీవహింస? ప్రియులరా, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య తోక లేదు, ముండెం లేదు, తల లేని ఒకడు వచ్చేసాడు మన రాష్ట్రంలో. అసలు వాడిని ఎందుకు తిరగనిస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. వాడిని మన రాష్ట్రంలో ఎందుకు తిరగనిస్తున్నానని పట్టేసి వెంటనే లోపల పడేసేయాలి. ఎందుకంటే వాడి వ్యాఖ్యలు సమాజానికి ఏమాత్రమూ ఉపయోగపడేవి కావు. ఒక్కసారి చూడండి ఈ సందర్భాన్ని. నేనేమంటున్నా అంటే, ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్క క్రిస్టియన్ని బట్టలు రదీసి నడి రోడ్డు మీద కోసి ముక్కలు కారం చల్లుతాను. నా ధర్మం గురించి గాని, నా ఆడపిల్లల గురించి గాని గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లింని ఉరికిచ్చి కొడతాను. ఇది కొట్టకపోతే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకున్నంత అలా లేకుండానే ఉంటది. అందు గురించి నేను నా పోరాటాన్ని ఎవరు గాని ఆపలేరు, ఆపబోరు కూడా. నీకు దమ్ముంటే నన్ను ఆపి చూడు. ఒక రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నాడు. మరి మనిషిని ఏమనాలి? మనిషి అనాలో పశువు అనాలో నాకు అర్థం కాల. ఈవిడనాలో ఇతననాలో నాకు అర్థం కావట్లా. అక్కడేమో రేవంత్ రెడ్డిని తెలంగాణలో, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా సవాల్ చేస్తాం. మీకు దమ్ముంటే ఆపండి అంటున్నాడు. ఈయన సనాతన ధర్మం కోసం అంట ముస్లింలు చంపేస్తాడంట, క్రైస్తవులను చంపేస్తాడంట. సనాతన ధర్మం చమ్మనే చెప్పింది. ఈరోజు జై శ్రీరామ్ అన్న పదం, ఒక్క పదం అంటం లేదని ఓచకోత కోసేస్తున్నారండి. ఎక్కడైనా క్రైస్తవులు జై యేసు అని అనకపోతే చంపేస్తామని ఎక్కడైనా అలాంటి ఉన్మాద చర్యలు చేశారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని వారలారా, ఏది జీవహింస? సాటి మనిషిని చంపడం జీవహింస? మనిషి కోసం దేవుడు తినడానికి ఇచ్చిన ఆహారాన్ని తినడం జీవహింస? ఏమండి, ఏది జీవహింస? కప్పను ఎవరు చంపాలి? కప్పకు పురుగుల ఆహారం. ఇప్పుడు కప్ప కూడా జీవహింస చేస్తుంది. వింటున్నారా? నా భాష అర్థమైంది మీకు? లైట్లు వేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ విషయానికి వచ్చేద్దామేక. ఏమండి, కప్పకు ఆహారం ఏంటండి? పురుగులు. కోళ్ళకు ఆహారం ఏంటి? చెద పురుగులు. మరి చెద పురుగు దానికి జీవం లేదా? అదేటమ్మా అలాగున్నారు? చెద పురుగుకు జీవం ఉందా లేదా? మరి చెద పురుగును చంపేసి తింటుందా లేదా? ఏటది? కోడి. మరి కోడి కూడా ఏం చేస్తుంది? జీవహింసే చేస్తుంది. కప్ప కూడా ఏం చేస్తుంది? జీవహింసే చేస్తుంది. గేదెలు కూడా జీవహింసే చేస్తున్నాయి. ఎందుకంటే మొక్కలకు కూడా ఏముంది? జీవము. జగదీష్ చంద్రబోస్ ఏం చెప్పాడు? మొక్కలకి ఏముంది? జీవం ఉంది, ప్రాణం ఉంది. మరి అవి కూడా గడ్డి తినేస్తున్నాయి కదా. ఇప్పుడు జీవులు కూడా గడ్డి తినే ప్రాణులు కూడా ఏం చేస్తున్నాయి? జీవహింసే. మరి గడ్డి తినే ప్రాణులు కూడా బతకడానికి లేదు. మరి ఆ లెక్కనైతే మహాపాపం కదా. ఈ గడ్డి తిని ఎద్దు మళ్ళీ వచ్చే జీవితంలో, వచ్చే జన్మలో ఏమై పుట్టాలి మరి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బైబిల్ దగ్గరికి వెళదాం. ఆదికాండం 9వ అధ్యాయం. అందరం బైబిల్లో పంచేద్దాం. ఇక దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నపడదాం ప్రియులారా. ఆదికాండం 9వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుదాం. మీ భయము, మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, బాగా వినాలి, అడవిలో ఉన్న జంతువులు అంటే ఒక మాటలో చెప్పాలంటే భూమి మీదనున్న జంతువులన్నిటికీ, ఈ నేల మీదనున్న జంతువులకి, రెండోది ఏమన్నాడు? ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకే ప్రతి పురుగుకు, సముద్రములో ఉన్న నీళ్లలో ఉన్న చేపలన్నిటికీ కలుగును. ఒకసారి ఆగండి అమ్మ.
మనకెందుకు భయపడాలి అవి? వాటిని ఏలమని వాటి మీద ఏలికగా చేశాడు గనుక మనం వాటికి యజమానులం. అర్థమవుతుంది మీకు? భూమి మీద ఉన్న ప్రతి జీవికి హెడ్ ఎవరో, యజమానుడెవడో, ఏలవలసిన వాడెవడో. 8వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదవండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు వీటన్నింటిని చూస్తే దేవా నరుని జ్ఞాపకము చేసుకునేటకు వాడు ఏపాటి వాడు సమస్తాన్ని వాడి పాదాల క్రింద నీవు ఉంచి ఉన్నావు అంటాడు. అన్నిటినీ ఆలమని మన పాదాల కింద పెట్టేశాడు దేవుడు. అన్నిటినీ లోపరుచుకోమని మన పాదాల క్రింద పెట్టాడు దేవుడు. అన్నిటికీ మన భయం ఉందట. ప్రతి జీవికి ఏముంది? నువ్వు పాము చూస్తూ నువ్వు భయపడతావు, కానీ నువ్వు నన్ను ఎక్కడ చంపేస్తాడు ఈడని చెప్పేసి అది నిన్ను చూసి ముందే అది భయపడుద్ది. అర్థమవుతుంది మీకు? సింహాన్ని చూసి మనం భయపడతాం, నాకెక్కడ హాని చేస్తాడని, అది మనకంటే ముందు భయపడుద్ది. ప్రతి దానికి బైబిల్ చెప్పే సత్యం ప్రియులారా, ప్రతి దానికి ఎవరి భయం ఉంది? మనిషి భయం. ప్రతిదానికి ఎవరి భయం ఉంది? ఇక్కడ మన భయం ఉంది. ఎందుకు మన భయం పెట్టాడంటే మనం హెడ్ కాబట్టి. తర్వాత వచ్చినాను చూడండి. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. మన చేతికి ఎందుకు ఇచ్చాడో చూడండి, మన చేతులకి ఎందుకు ఇచ్చాడో చూడండి. ప్రాణము గల సమస్త చరములు, అంటే చరము అంటే అర్థం ఏంటి? చెలించేవి, కదిలేవి, ప్రాకేవి. కదలకున్న ప్రతిదీ, ప్రతి జీవి, కదిలే ప్రతి జీవి మీకు ఆహారమగును. నోట్ చేయాలి ఈ పాయింట్ మీరు. కదిలే ప్రతి జీవి మనకేంటంట? ఆహారం కావాలని దేవుడు పెట్టాడు. ఇంకా పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు దేవుడు వాటిని, ఏది కదిలే ప్రతి జీవిని కూర మొక్కలు ఇచ్చినట్టు వీటిని కూడా ఇచ్చేసాడు. బాగా నోట్ చేయాలి. అక్కడ వీటి కూర మొక్కల గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ కూర మొక్కలను ఇచ్చినట్లే చెలించే ప్రతి జీవిని, కదిలే ప్రతి జీవిని కూడా దేవుడు మీకు తినడానికి ఇచ్చాడు. చదువుదాం. ఆయనను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, ఎందుకంటే రక్తమే దానికి ప్రాణం. అంటే ఇప్పుడు రక్తం చిందించి ఏం చేయొచ్చు చెప్పండి? తినచ్చు. తినమనే ఇచ్చాడు దేవుడు. అవును. కొన్ని సిమిలర్గా ఉన్న వచనాలు చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. ఇవన్నీ ఎందుకు దేవుడు మనకిస్తున్నాడు? వాటికి ప్రాణం ఉంది కాబట్టి ఆ మొక్కలు నరుక్కొని తినకూడదు, ఆ కాయలు కోసుకొని తినకూడదు, ఆ పిందలు కోసుకొని తినకూడదు, ఆ పూలు కోసుకొని తినకూడదు, ఆ ఆకులు కోసుకొని తినకూడదు. అది జీవహింస, అది మహాపాపమైనప్పుడు మరి ఏ మొక్క తినకూడదు, ఏ కాయ తినకూడదు. మరి ఎండి సావాలి నువ్వు దాసు? తినకుండా ఏమైనా ఉంటావా? తింటావు. ఏమంటున్నాడు చూడండి. వీటన్నింటినీ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడంట మనకి? చదువమ్మా. మనకిచ్చి మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. 30వ వచనం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ కూడా, ఈ కూర మొక్కలు, ఈ పచ్చిక, ఇదంతా కూడా మనుషులకు, మనుషులతో పాటు భూజంతువులన్నిటికి కూడా, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాగు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారములగునని పలికి. అంటే భూమి మీదనున్న మొక్కలన్నీ కూడా మనుషులకే కాకుండా, వింటున్నారా? అది ఏ మొక్క అయినా కూడా, ములగ మొక్క, టమాటా మొక్క, మిరప మొక్క, దోస మొక్క, ఇట్లా గడ్డి మొక్క. మనం గడ్డి కూడా తింటాం. మనం తినేది కూడా గడ్డి ఉంటుంది తెలుసా? ఏం గడ్డి తింటాం మనం? అమ్మా, మనం తినే గడ్డి పేరు చెప్పండి. పప్పులు వేస్తారు కదండి, దాన్ని ఏమంటారు మీరు? అది గడ్డే, పొండగంటి గడ్డి, పప్పులు వేసుకుని తినే గడ్డి అది. అలాగా గడ్డి మనకే కాదు, జంతువులన్నిటికీ కూడా ఏమి ఇచ్చాడు దేవుడు? ఆహారములగునట్లుగా ఇచ్చాడు. ఏమండి? ఇంకా చూడండి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను చెప్పినందుకైనా లేవ్యకాండం 11వ అధ్యాయం అంతా చదవండి. దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే, మీకు ఆహారంగా ఉండాలని నేను ఎన్ని ఇచ్చాను ఆయన. కాబట్టి మీరు వీటిల్లో తినదగినవి ఉన్నాయి, తినకూడనివి ఉన్నాయి. ఎందుకంటే
తినకూడనివి తింటే శరీరానికి హాని. వింటున్నారా? తినకూడనివి తింటే శరీరానికి హాని. పాము తినొచ్చా తినకూడదు చెప్పండి అంటే మళ్ళీ మనం మాట ఏమండి, పాము తినొచ్చా? ఇష్టమైతే తినొచ్చులే, తింటే బతుకుతారా? ఎక్కడైనా బతుకుతారు. తలకాయ తీసేస్తే ఎక్కడైనా బతుకుతారు. అర్థమైందా? చైనాలోనైనా ఇంకో చోటైనా ఎలా తింటారంటే తల తీసేస్తారు. తీసేస్తే ఇంక మొత్తంలో ఎక్కడ విషం ఉండదు. మన మేకతోలు ఒలిచినట్టు వాళ్ళు కూడా ఏళ్ళ తీసి లాగేస్తారు, ముక్కలు చేసుకొని చక్కగా తినేస్తారు. ఈ కొన్ని ఇక్కడ దేవుడు రాయించాడు. లేవికాండం ఇంటికి వెళ్ళి చదవండి, 11వ అధ్యాయం అంతా. తినదగినవి చెప్పండి, తినతగనివి. తినతగనవి అంటే ఏదో కాదు. తినతగనవి అంటే నీ శరీరానికి, నీ ఆరోగ్యానికి హాని చేసే వాటిని ఏమన్నాడు దేవుడు? తినొద్దు అన్నాడు. మరి తినే వాటిని ఏం చేయమన్నాడు? జీవహింస చేయరాదు అన్నాడా? వెధవది ఎలాగంటే మనం చచ్చిపోతాం కదా. మరి జీవహింస చేయరాదంటే దేన్ని చంపకూడదు. ఇంక మరి ఏది మన కోసం చావకపోతే ఏమండి, ఇదంతా ఒక సైకిల్ అండి. మీకు అర్థమవుతుందా? కోడి బతకడం కోసం చెప్పండి చెదపురుగు బలైపోతుంది. అలాగే కదా, చెదపురుగు బలైపోవడం కోసం, చెదపురుగు బతకడం కోసం మరొకటి బలవుతుంది. ఇలా ఇదంతా కూడా ఏమంటే మనం బతకడం కోసం కోడి బలైపోతుంది. అర్థమవుతుంది మీకు? ఇదంతా కూడా ఏంటంటే ఒక జీవన చక్రం. ఇది ఒక జీవిని బ్రతికించడానికి మరొక జీవి ఏమవ్వాలి? బలవ్వాలన్న నియమం ఈ జీవన చక్రాన్ని పెట్టింది ఎవరు? సాక్షాత్తు దేవుడే. దీన్ని జీవహింస అనుకుంటేలాగా? ఇది కాదు నాయన జీవహింస. చాటి మనిషిని చంపడమే జీవహింస. అది చరిత్రలో బైబిల్లో మొట్టమొదటగా జరిగింది అదే జీవహింసే. ఒక కయ్యూను హేబేలును వేసాడు, మొట్టమొదటిగా జరిగింది జీవహింస. దేవుని కోసం బలిచ్చారు కదా గొర్రెపిల్లని, అది జీవహింస కాలేదా? కాదు నాయన. పంట పండిన దాంట్లో కొంత తీసుకెళ్ళి మరి దేవునికి అర్పణకి ఇచ్చారు, అది జీవహింస కాదా? పంటను కోసారుగా మరి, కాదు నాయన. చూడండి, వీటన్నింటిని కూడా భూమి మీద ప్రాకే ప్రతిదీ నీకు ఇష్టమైతే తిను, కానీ అది నీ ఆరోగ్యానికి హాని చేసేదైతే తినొద్దు. నీకు ఇష్టమయ్యి నీ ఆరోగ్యానికి మంచిదైతే ఖచ్చితంగా చంపుకు తిను. అలాగుంటుందండి బైబిల్లో. మరి చావాలి కదా, మనం బతకాలంటే అది చావాలి కదా. అది జీవహింస ఎలాగవుతుంది? పైపిచ్చి ఇవన్నీ కూడా ఏంటివి? మనకు పరిచారము చేయుటకై దేవుని చేత నియమింపబడిన సేవకులైన చెప్పండి ఆత్మలు, దూతలు. మనకు ఆహారంగా మారే ప్రతిదీ ఏంటనుకుంటున్నారు? దేవుని చేత మన ఆకలి తీర్చే చెప్పండి దేవుడు నియమించిన దేవదూతలైన ఆత్మలు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం తీసారా? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి దయచేసి. అమ్మా అందరు తీయండి అమ్మా. నీవు హేయమైనది ఏది తినకూడదు. హేయమైందంటే నీకు హాని కలుగు చేసేది, అపవిత్రత కలుగు చేసేది, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవనగా, స్టార్టింగే ఏమెట్టాడు? ఇది తినేదా తినకూడదా? మీకు ఇష్టమా కాదని నేను అడగట్లే. ఇది తినతగినదా తినతగనిదా? ఏమ్మా? తినతగినవి ఏవంటే నంబర్ 1 ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర, చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండగొర్రె. ఇంక చాలండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. నచ్చితే తిని, సంపు తినమనే కదా, తినమనే కదండి చెప్తున్నాడు. నెమరు వేసే వాటిని తినండి, నెమరు వేయని వాటిని తినకండి. పందిని తినకండి, ఎందుకంటే అది నెమరు డెక్కలు 2 డెక్కలు గలది కాదు. ఇలాగా కొన్ని వివరాలు ఆయన వివరిస్తూ వచ్చాడు. టోటల్గా ఆయన మనకి ఏం చెప్తున్నాడు చూడండి. ఇంకా కొంచెం ముందుకెళ్తాం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 14-15 వచనాలు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 14-15 వచనాలు. పశువులకేమో గడ్డిని చదువమ్మా.
పశువులకి గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. చాలమ్మా. 15 కూడా చదివేసావమ్మా. చదువమ్మా. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును ఎందుకో ఎన్ని పుట్టిచ్చేస్తున్నాడు దేవుడు అంటే మన కడుపు నింపి మన హృదయాన్ని ఉల్లసింపజేయడానికి, మన ఆకలి తీర్చడానికి. అది జీవహింస అంటారేంటి? ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయానికి వెళదాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం తీశారా? ఏది జీవహింస? ఇంకా అక్కడే ఉన్నాం. ఏది మహాపాపానికి ఇంకా వెళ్ళలే. ఏది జీవహింస అసలు ముందు తేలాలి. సాటి మనిషిని చంపడం జీవహింస. దేవుడు మనకు తినడానికి ఇచ్చిన జంతువులు కానీ, పక్షులను కానీ, జలచరములను కానీ, పాకే పురుగులను కానీ, కూర మొక్కలను కానీ తినడం జీవహింస. ఏది జీవహింస? ముందు అది తెలియాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 15వ వచనం చదవండి దయచేసి. అయితే నీ దేవుడైన యెహోవా, అమ్మ అందరు చూడాలి ఈ పాయింట్ అందరు చూడాలి. ఇది టర్నింగ్ పాయింట్ మన మెసేజ్కి దాదాపుగా. 12వ అధ్యాయం 15వ వచనమ్మా. దేవుడు నిన్ను ఆశీర్వాదించిన కొలది అమ్మా, ఇండ్లన్నింటిలో నీ మనసు కోరు దానిని, నీ ఇంట్లో ఉన్నది, నువ్వు పెంచుకున్న కోడి పుంజ, కోడి పెట్ట, ఇంకోట, నీ మనసుకు నచ్చిన దాన్ని, నీ మనసు కోరిన దాన్ని, నీ మనసుకు తినడానికి ఇష్టమైన దాన్ని చంపి తినవచ్చును. ఏం చేయమన్నాడు దేవుడు? అమ్మా చంపుకొని చెప్పండి తినొచ్చు. మరి ఏది జీవహింస? సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుని స్వరూపంలో ఉన్న మానవుని హింసించడమే జీవహింస. దళితులన్న పేరుతో, అనగారిన వారు, అట్టడు కులాల వాళ్ళన్న పేరుతో ఇప్పటికీ అంటరానితనం ఏలుబడి చేస్తున్న మన భారతదేశంలో మనిషిని హింసిస్తూ ఏ పక్షినో, ఏ జంతువునో, దేన్నో ఏదో అన్నారని చెప్పేసి సాటి మనిషిని చంపేస్తున్నారే. ఇది ఎంత ఏంటనుకుంటున్నారు తెలుసా? దేవుని పేరట జరుగుతున్న ఒక మతం ముసుగులు జరుగుతున్న ఒక మాఫియా, ఒక మోసం అండి. దానికి మంత్రులు, సామంతులు ఇలాంటి వాళ్ళు వత్తాసు పలకడం చాలా బాధాకరం, హాస్యాస్పదం. ఆలోచించాలి. అయితే ఇప్పుడు మరి బైబిల్లో అలా జీవహింస చేసిన వాళ్ళని దేవుడు చంపేశాడు కదండి, మీకు తెలీదా అని అంటారు. తెలుసా మీకేమన్నా? జీవహింస చేసిన వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? చంపేశాడంట, జీవహింస చేసినందుకే. మరి ఆ సంగతి మీకు తెలీదా అని మత్తయి సువార్త ఏం చూపిస్తున్నారో చూడండి. 24వ అధ్యాయం 38వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వాళ్ళు తినుచు, అంటే ఏం చేశారు? తినాలంటే దేనో ఒకదాన్ని చంపుకు తినాలి కదా, అంతే కదా. కాబట్టి దేన్నో ఒకదాన్ని చంపుకు తింటున్నారు కనుక వారు చేసింది జీవహింస కనుక దేవుడు ఏం చేశాడు? జీవహింస చేసిన వారిని జలప్రవాహంలో ఏం చేశాడు? చంపేశాడు. ఏమంటారు మరి దీనికి మీరు? ఏమండి? ఆ లెక్కనైతే మనల్ని ఎప్పుడూ చంపేయాలి మనల్ని దేవుడు. అసలు జీవహింస అన్నది పెద్ద పాపం అయితే, వాళ్ళు చేసిందే పాపం అయితే మనల్ని ఎప్పుడూ చంపేయాలి. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, నాకు కనపడేలాగా, పోత పైకి ఎత్తండి. అలాగా దేవుని స్తోత్రం చెబుదాం. బ్రష్ చేసుకునే వాళ్ళు, చేసుకునే వాళ్ళు ఎత్తకండిలేండి, చేసుకోకపోతే ఎత్తుతో. బ్రష్ చేసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు జీవహింస చేశారు. అర్థమైంది మీకు? స్నానం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. స్నానం చేస్తారు మీరు? హీరా జీవహింస చేశారు మీరు. అర్థమైందా? సబ్బుల్లో యాడ్లన్నీ దేనికో తెలుసా? డెటాల్. మరి ఏం చేస్తుంది? ఇది క్రిములన్నింటినీ చంపేస్తుంది. మరి ఆ సబ్బుతో ఏం చేసావు? నువ్వు చంపేసావు కదూ.
భాషలు తోముతారా? ఎక్సో ఆక్సో ఓక్సో ఏదో వస్తూ ఉంటాయి. ఏంటి అయ్యి? సబ్బులు. ఏం సబ్బులు అయ్యి? గిన్నెలు తోమే సబ్బులు. ఈ సబ్బు ఏం చేస్తుందట? క్రిములన్నింటినీ బాగా చంపేస్తుందంట. విమ్ బారు ఏం చేస్తాయి? అంటులు తోమే వాళ్ళారా మీరందరూ ఏం చేస్తున్నారు తెలుసా? రోజు జీవహింస చేస్తున్నారు. రైట్. రొంప దగ్గుతా లేదండి, ఎక్కడ దాకా అక్కర్లేదు, చిన్న చిన్న యాడ్లే తెలిసిపోతుంది మీకు. స్ట్రెప్సిల్స్ అంటాడు, వచ్చేస్తుంది ఒకటి. ఏంటిది? ఒక పెద్ద భూతం వచ్చేస్తుంది. ఆ భూతాలు వచ్చేస్తా ఉంటాయి. ఏంటివి ఇవి? లోపల ఉన్న యాంటీబయాటిక్ క్రిములు. ఇప్పుడు డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళగానే అజిత్రోమైసిన్ వేసుకోండి తగ్గిపోద్ది అంటది. అంటే ఏం చేసావు? దగ్గు రప్పించి జీవిని ఏం చేసావు? చంపేశావు. అంటే ఇప్పుడు జీవహింస చేయకూడదంటే ఇంక దగ్గుతూ చచ్చిపోవాల్సిందే. నువ్వు ఒక మందులు వేసుకోకూడదు. మరి మందులు వేసుకోకూడదు. దురద వచ్చినా గోక్కోవాలి. దానికి కూడా యాంటీబయాటిక్ ఏమి వాడకూడదు. దురద కూడా ఏంటిది? అది కూడా క్రిమే. దగ్గు వచ్చిన మందులు వేసుకోకూడదు, రొంపు వచ్చిన మందులు వేసుకోకూడదు. ఏమండి, ఆఖరికి కరోనా అనేది కూడా వైరసే, అది కూడా జీవే. పాపం దాన్ని కోవాక్సిన్ కోవిషీల్డ్ అని చంపేశారు. ఇప్పుడు ఆ కోవాక్సిన్ కోవిషీల్డ్ మనల్ని చంపేస్తుంది. జీవహింస చేయరాదంటే ఇంక భూమి మీద బతకాల్సిన పనేమీ లేదు. దేవుడు ఏమన్నాడో చూడండి దయచేసి. ఇక్కడ మరి అదేంటండి, జీవహింస చేసినందుకే కదా నోవహు దినములలో దేవుడు వారిని మట్టి కర్పించేశాడు అంటే, కాదురా నాయనా. మరి ఏంటి దాని అర్థం అంటే, ఏది జీవహింస ఏది పాపం అంటే, నంబర్ 1 ఫస్ట్ పాయింట్ వింటున్నారు కదా, సాటి మనిషిని నిష్కారణంగా చంపడం జీవహింస. అర్థమవుతుంది మీకు? భూమి మీద సేవకులుగా ఉన్న జీవులన్నింటినీ వింటున్నారు కదా, చంపుకొని తినడానికి దేవుడు ఈ జీవికి ఇచ్చాడు. చంపుకొని తినమని బ్రతకడానికి దేవుడు ఈ జీవికి ఇచ్చాడు. అది పాపం కాదు. మరి ఏది పాపం? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఏది పాపం అంటే, దేవుడిచ్చింది తినేసి ఏం చేస్తున్నాం మనం? దేవుడిచ్చింది తినేసి దేవుని కోసం బ్రతకకపోవడమే మహా పాపం. వింటున్నారా? తిన్నందుకు చంపేయలేదు ఇక్కడ దేవుడు. మత్తయి సువార్త ఇప్పుడు చదివారు కదా 24:38 సారం ఏంటి? తిన్నందుకు చంపలేదు దేవుడు. మరి ఎందుకు చంపేశాడు? తినడం పాపం కాదు, తిన్న వాళ్ళు దేవుని కోసం బ్రతకలేదు, దేవుని మాటకు లోపడలేదు, దేవునికి ఇష్టలుగా జీవించలేదు. ఇప్పుడు తినడం పాపమా, తిని దేవుని కోసం బ్రతకపోవడం మహాపాపమా? చెప్పండి మీరు. ఏటమ్మా మాట్లాడరు? తిని దేవుని కోసం బతకలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. 2 క్లియర్ అయినాయి అనుకుంటాను. ఏది జీవహింస? దేవుడు ఆహారంగా ఇచ్చిన వాటిని తినడం జీవహింస కాదు. దేవుని స్వరూపంలో ఉన్న సాటి మనిషిని బాధ పెట్టడం, సాటి మనిషిని చంపడం జీవహింస. మరి ఏది మహాపాపము? తినడం మహాపాపం కాదు. మరి ఏంటి? దేవుడిచ్చింది తినేసి దేవుడి కోసం బ్రతకపోవడం, దేవుని మాట వినకపోవడం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోవడమే చెప్పండి మహాపాపం. చూడండి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. ఏది పాపం? రోమిలకు రాసిన పత్రిక 11:9 చూడండి. వారి భోజనము మీకు ఉరైపోద్ది, బోనైపోద్ది, ఆటంకమైపోద్ది. ఎప్పుడు? మనం తిన్న ఆహారమే మనల్ని చంపేస్తుందంట, చంపేయమని కోరుకుంటుందట. అమ్మా వింటున్నారా? సృష్టిలో నువ్వు ఏదైతే ఆహారంగా పుచ్చుకుంటున్నావో అదే నీ చావును కోరుకుంటుందట. దేవుడు కాదు కోరుకునేది చావుని. సృష్టిలో నువ్వు తింటున్న ఆహార పదార్థాలు నీ చావు కోరుకుంటున్నాయంట. ఎందుకని? అదే నీకు ఉరిగా మారాలనుకుంటుంది, అదే నీకు బోనుగా మారాలనుకుంటుంది, అదే నీకు అడ్డుగా మారాలనుకుంటుంది. ఎందుకో తెలుసా? వెంటనే అన్నాడు, వారి క్రియలకు ప్రతిఫలంగా అది బోనుగా, ఉరిగా, అడ్డుగా మారాలనుకుంటుంది. దేనికోసం అది నిన్ను చంపాలనుకుంటుంది? నీకు ఉరిగా మారాలనుకుంటుంది, నీకు అడ్డుగా మారాలనుకుంటుంది. దేనికోసం అంటే
మీ క్రియలకు ప్రతిఫలంగా. అర్థమైందా మాట మీకు? అంటే మీరు దేవుడిచ్చిన ఆహారాన్ని స్వతంత్రంగా కడుపు నిండా తింటూ దేవుని కోసం మీరు బతకట్లేదు కాబట్టి మీ చావును కోరుకుంటుంది మీరు తినే ఆహార పదార్థమే. మీరు తినే ప్రకృతిలో మీరు తీసుకుంటున్న ఈ సేవకులైన ఆత్మలే, మీ కడుపు నింపుతున్న ఆత్మలే మీ చావును కోరుకుంటున్నాయి. ఎందుకంటే అయ్యా మమ్మల్ని తింటున్నాడు నీ స్వరూపంలో ఉన్న ఈ మానవుడు, కానీ మీకోసం బతకట్లేదు. చంపేయి. ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం నుండి చూడండి ప్రియులరా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద దేవుని కోసం బతికే పిల్లలు కనబడతారేమో, ప్రత్యక్షత అంటే కనబడటమే. దేవుని పిల్లలు, దేవుడి కోసం బ్రతికేవాళ్ళు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళు, యథార్థంగా బ్రతికేవాళ్ళు, నీతిగా బ్రతికేవాళ్ళు, పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు ఉంటారేమోనని చెప్పేసి సృష్టి తేరు చూస్తుందట. నువ్వు తింటున్నవే నీ కోసం చూస్తున్నావట. వింటున్నారా? దేవుని కోసం బతికేవాళ్ళు ఉన్నారా అని నువ్వు తినే పదార్థాలే, నువ్వు తినే జీవులే చూస్తున్నాయట నీ కోసం. అలా చూస్తుంటే భూమి మీద దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఎవరో కనిపించట్లేదట, తక్కువగా కనపడుతున్నారట. అప్పుడు సృష్టి యావత్తు మూలుగుతుందట. ఒక కోడి మూలుగుతుంది, ఒక కుక్క మూలుగుతుంది, ఒక ఎద్దు మూలుగుతుంది, ఒక టమాటో మొక్క మూలుగుతుంది, ఒక మిరప మొక్క మూలుగుతుంది, ఒక కందిపప్పు అంటే చాలా ఇష్టం కదా, కంది మొక్క మూలుగుతుంది. అన్ని జీవరాశులు, చేపలు మూలుగుతున్నాయి, పీతలు మూలుగుతున్నాయి. సమస్త జీవరాశులు మన చావు కోరుకొని మూలుగుతున్నాయండి. ఎందుకంటే భూమి మీద దేవుని పిల్లలు అనేవాళ్ళు ఎవరో కనబడడం లేదు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందంట సృష్టి. అంటే దేవుని కుమారుడు ఎవరవుతారు? దేవుని కోసం బ్రతికేవాడే దేవుని కుమారుడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడే దేవుని కుమారుడు. మరి అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఆ వచనాలు మనం చదువుతుంటే కిందకి వెళ్ళేసరికి 22వ వచనంలో సృష్టి యావత్తు ఇలాంటోడికా నేను సేవ చేసేది, ఇలాంటి వాడి ఆకలాన్ని నేను తీర్చేది, ఇలాంటి వాడి కోసమా నేను బలైపోయేది, నేను వీడి కోసం బలవుతున్నాను, వీడు దేవుని కోసం బ్రతకట్లేదో అని మూలుగుతుందట. నువ్వు తిన్నదే నీకు ఉరిగా మారిపోతున్నాడు, అందుకే నువ్వు తిన్నదే నీకు బోనుగా మారిపోతున్నాడు, అందుకే నువ్వు తిన్నదే నీకు అడ్డుగా మారిపోతున్నాడు. అందుకే ఆలోచించండి, ఏది పాపం, ఏది మహాపాపం అంటే దేవుడిచ్చింది తినేసి దేవుడి కోసం బ్రతకపోతే అది మహా పాపం నాయన, అంతే తప్ప భూమి మీద ఉన్న జీవరాశులను, మేకల్ని, కోళ్ళని, ఎట్లని తిన్నంత మాత్రాన అది జీవహింస కాదు, అది పాపం కాదు. అది దేవుడు తినడానికి దేవుడే సాక్షాత్తు ఇచ్చింది. ఏది మహాపాపం? తినడం పాపం కాదు. మళ్ళీ చెప్తున్నాను, నోహు దినములలో తినుచు త్రాగుచు నుండిరి, పెండ్లి చేసుకునుచు పెండ్లిళ్ళకి ఇచ్చుచు నుండిరి, గనుక జలప్రవాహం వచ్చి వారిని కొట్టుకొని పోయిను అనకండి. తిన్నందుకు కాదు, తాగినందుకు కాదు, తిని త్రాగిన వాళ్ళు దేవుని కోసం బ్రతకలేదు. దేవుడిచ్చిన ఆహారం తిని, దేవుడిచ్చిన మాంసం తిని, దేవుడిచ్చిన పానీయం తాగి దేవుని కోసం బ్రతకపోవడమే మహాపాపం. రండి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. ఆ ప్రకారమే, ఇదేంటి భోజనం చెప్పండి? ఏం తింటున్నావు? ఎవరిని తింటున్నావు? అమ్మలారా నమస్కారం, నా వైపు చూడండి ఒకసారి. అయ్యలారా మీరు కూడా. భోజనమైన పిమ్మట అనగానే బిర్యానీ అనుకుంటే ఎలాగా? ఏ భోజనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? క్రీస్తు శరీరం అనే భోజనం. ఇప్పుడు యేసును చంపి తింటున్నాం కదా మనం, మరి అది జీవహింస కాదా? యేసు శరీరం తింటే పాపం కాదు, నిత్య జీవం. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు. ఎంత బాగా చెప్పాడండి. తినడం పాపం కాదు, తింటే నిత్య జీవం. బాగా వినాలి, తింటే నిత్య జీవం. మరి నిత్య నరకం ఎప్పుడు? కిందకి రండి. నా శరీరం తినండి,
నా రక్తం తాగండి అన్నాడు కదా. ఆయన చంపేసి ఏం చేయాలి? ఆయన శరీరము తినాలి, ఆయన రక్తం తాగాలి. తిని తాగితే ఏమవుద్దట? చెప్పండి, జీవం. తిని తాగితే నిత్య జీవం. తిని తాగి ఎట్లుంటే నిత్య జీవం? తిని తాగిన వాడు ఏం చేస్తే నిత్య జీవం? మీకు అర్థమైంది? ఏది మహాపాపం? తినడమా? కాదు నాయన, తినడం పాపం కాదు నాయన. తింటే నిత్య జీవమే నాయన. ఎప్పుడది నిత్య జీవం అవుతుంది? ఎప్పుడది నీకు ఉరవుతుంది? ఎప్పుడది నీకు బోనుగా మారుతుంది? ఎప్పుడది నీకు నరకంగా మారుతుంది, అడ్డుగా మారుతుంది? ఇక్కడే రాశాడు కదా, ఎంత చక్కగా రాశాడు చూడండి. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏమని పరీక్షించుకోవాలి? తినడమా? పాపం కాదు. మరి తిన్న తర్వాత ఏం చేయాలి? దేవుని కోసం బతకాలి. నేను దేవుని కోసం బతకాలి. నిత్య జీవం కోసం ప్రభు తన శరీరాన్ని నాకు ఆహారంగా ఇచ్చాడు, తన రక్తాన్ని నాకు పానంగా ఇచ్చాడు. తిని తాగడం తప్పు కాదు. మరి ఏంటి తప్పు? మహా తప్పు ఏంటంటే, తిని త్రాగిన వాళ్ళు దేవుని పని చేయకుండా దేవుని కోసం బ్రతకపోతే ఏమవుతారు అని వ్రాయబడిందో చూడండి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగు ప్రతివాడు తమకు తానే శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారని చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ఏది అపరాధం, ఏది పాపం, ఎప్పుడు శిక్ష వస్తుంది? తింటేనా? తిని పని చేయకపోతేనా? ఏమ్మా, ఇంతవరకు ఏం నేర్చుకున్నాం మనం? భూమి మీద మనిషి తప్ప, మనిషి వండుకొని తింటున్నాడులేండి. మనిషి కూడా మనిషిని ఏం చేస్తున్నాడు? వండుకు తింటున్నాడు. మొన్న ఒకటి ఏకంగా 70 మొక్కలు 65 మొక్కలు ఎన్ని కైమ కొట్టేసి శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టేశాడంట. ఆ తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడంట. ఎందుకురా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టావురా మీ ఆవిడ శరీరాన్ని అంటే దానికి సరైన రీజన్ లేదు. ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. ఆయన ఎవరా అని ఆరాధిస్తే ఆర్మీలో ఒక మంచి మేజర్ పోస్ట్లో ఉన్న ఒక మేజరు. మనిషిని కూడా మనిషి పురులు వండుకుని తినేవాళ్ళు, ఏమండి, రకరకాల మనుషులు ఉన్నారండి బాబు. చిన్నపిల్లలు ఒడుగు తినేవాళ్ళు ఉన్నారు, చూసారా? ఇప్పుడు విషయానికి వస్తే బైబిల్ ఏమని చెబుతుంది? ఏది జీవహింస అంటే, దేవుడు ఆహారంగా ఇచ్చిన వాటిని తినడం జీవహింస కాదు. సాటి మనిషిని దైవ స్వరూపంలో ఉన్న మానవుణ్ణి బాధ పెట్టడం కానీ, హింసించడం కానీ, ఏమండి, అతన్ని గాయపరచడం కానీ, ఏదైనా చేస్తే కొట్టడం కానీ, చంపడం కానీ చేస్తే జీవహింస. నువ్వు మతం పేరుతో మనుషులను చంపేస్తున్నావు. ఏ దూడను, ఏ ఆవును, దేనికోసమోనని, ఆవు కోసమో, ఆహారంగా దేవుడిచ్చిన దానికోసం తినే మనిషిని చంపేస్తున్నావు. నువ్వు చేసేది జీవహింస. మరి ఏది మహాపాపం అంటే, దేవుడిచ్చిన ఆహారాన్ని తినడం పాపం కాదు, కానీ తిన్న మనం దేవుని కోసం బ్రతక, దేవుని పని చేయక, ఏమండి, దేవుని కోసం జీవించక, దేవుని ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చక ఇష్టానుసారంగా బతకడం మహాపాపం. ఏది జీవహింస, ఏది మహాపాపం? ఒక్కసారి డిసైడ్ చేసుకోండి. రేపు శనివారం 8వ తారీఖు ఎంతమంది వస్తున్నారమ్మా? సువార్త శనివారం 8 అమ్మా, 2వ శనివారం 8 అమ్మా. ఇప్పుడు తెలిసిపోతారు ఇక్కడ జీవహింస చేసేవాళ్ళు మహాపాపులు. 2వ శనివారం వచ్చేవాళ్ళు ఎంతమంది అమ్మా? మహాపాపం కాని వారులారా చేతులు ఎత్తండి, కోత పైకి ఎత్తండి. నాకు అందరికి వందనాలు. అందరు రండి, స్వార్థ చేద్దాం. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం ఆయన శరీరం కోసం ప్రార్థన చేసుకుందాం.